న్యూస్ చూస్తున్నాం. మరో వాయుగుండం ముంచుకొస్తోంది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 48 గంటల్లో బలపడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వెంకట్ రెడ్డి తెలుసుకుందాం. వెంకట్, వెదర్ అప్డేట్ చెప్పండి. అల్పపీడన ప్రభావం ఏ ప్రాంతాలపై పడే అవకాశం ఉంది? మరి ఉత్తర బంగాళాఖాతంలో ప్రస్తుతానికి అల్పపీడనం ఏర్పడింది. ఇది మరి 24 గంటల్లో బలపడే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. ఈ బలపడితే ఉత్తర కోస్తాలో భారీగా వర్షాలు కురుస్తాయనేది అంచనాకు వచ్చారు. మరోవైపు ఒడిశా నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. ఈ ఆవర్తనం ఈ రెండు నేపథ్యంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే దాదాపుగా ఈ రోజు చూసుకున్నట్లయితే విశాఖలో 11 గంటల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. లోతట్టు ప్రాంతాలు కాస్త నీరు చేరే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మరోవైపు ఈ గాని బలపడినట్లయితే మరో 24 గంటల పాటు వర్షాలు విస్తారంగా కురియొచ్చు అనేది ఒక అంచనా వేస్తున్నారు. దీంతో అప్రమత్తంగా ఉండాలనేది వాతావరణ శాఖ సూచనలు చేస్తుంది. విండ్ ప్రభావం అంటే ఈదురుగాలు కూడా ఇప్పుడైతే నార్మల్ స్థాయిలో ఉంటుంది. తర్వాత ఇది బలపడినట్లయితే ఈ ఈదురుగాలు మరింత పెరిగే అవకాశం ఉందనేది వాళ్ళు ఒక అంచనాకు వస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా కొద్ది రోజులుగా వేడెక్కిన వాతావరణంతో జనం అల్లాడిపోతుంటే ఈ వర్షాలు కాస్త ఉపశమనం కలుగుతుంది అని చెప్పొచ్చు. మరోవైపు ఇది కానీ బలంగా కొద్దిగా బలపడినట్లయితే విస్తారంగా వర్షాలు కురిసినట్లయితే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. హరి, ఇటు తెలంగాణలో దీని ప్రభావం ఉంటుందా వెంకట్? అంటే ఒడిశా నుంచి ఉత్తర తమిళనాడు వరకు కోస్తాను ఆనుకుని ఇప్పుడు ఉత్తర బంగాళాఖాతంలో ఉంది కావున చెదురుమదురు వర్షాలు అయితే తెలంగాణలో పడవచ్చు అనేది ఒక అంచనా వేస్తున్నారు. అయితే ఇది భారీ వర్షాలు అయితే మాత్రం తెలంగాణకు లేనట్లే అని చెప్పాలి. హరి, ఓకే, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.